మయ ముక్క చూసారు ఎంత సాఫ్ట్ గా ఉడికింది. రైతా కలుపుకొని మటన్ ముక్క పెట్టుకుని తింటుంది జారి. హాయ్ హలో నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్. ఈ రోజు నేను మటన్ బిర్యానీ చేయబోతున్నా. చాలా సింపుల్ గా చెప్పేస్తా. లాస్ట్ లో చూడండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు బిర్యానీ చేయడానికి ముందు ఒక 4 పచ్చిమిర్చి, 4 ఎర్రగడ్డలు, టమాటా, అల్లము, తెల్లగడ్డ తీసుకోండి. ఆ తర్వాత మటన్ నీట్ గా కడిగి ఉప్పు కారం పసుపు వేసి ఒక 10 నిమిషాలు మంచిగా ఉడకనియండి మాయ. ఇంకా మేము 4 ఉన్నాం కాబట్టి ఇంట్లో 4 గ్లాసులు తీసుకుని బాస్మతి రైస్ వేసి నీట్ గా కడిగేసి అరగంట పక్కన పెట్టినేసాం. ఇంకా ఆ తర్వాత వెజిటేబుల్స్ అంతా కట్ చేసుకుని మధ్యలో మటన్ ఉడికిందిలో చూసుకుంటా ఉండండి మాయ. తర్వాత అల్లం తెల్లగడ్డ అయితే పేస్ట్ చేసేయండి. ఇంకా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయిపోయినాక వెంటనే దబరా తీసుకొని ఒక దాంట్లో నెయ్యి అలానే నూనె 1 స్పూన్ వేసుకొని మంచిగా కాగాక పట్ట లవంగా బిర్యానీ ఆకు అన్ని వేసి ఒక దెబ్బ కలిపేసేయండి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఎర్రగడ్డ వేసి బ్రౌనిష్ వచ్చిన తర్వాత వెయిట్ చేశాక అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి అలానే టమాటా వేసి మిక్స్ చేసేసేయండి. ఇంకా బిర్యానీ మసాలా, గరం మసాలా, పుదీనా అలానే పెరిగేసి ఒక దెబ్బ కలిపేసేయండి. ఇంకా లాస్ట్ మటన్ వేసి ఒక్కరో తగిన సాల్ట్ వేసుకుని అన్నం అయితే వేసుకునేసండి. ఒక దెబ్బ కలిపేసి ఒక వాటర్ వేసుకునేసండి. ఎన్ని తీసుకుని బియ్యంకి 1.5 గ్లాస్ అనమాట. ఇంకా ఒక అరగంట పెట్టేసినారంటే మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా వేడి వేడి బిర్యానీ సర్వ్ చేసుకుని అలా పీస్ అయితే ఒక్కసారి నొక్కి చూసాం మామ. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. ఈ యొక్క మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ అయితే కాదు మామ, నార్మల్ స్టైల్ బిర్యానీ. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అయితే. ఇంకా పీసెస్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగా ఉడికాయి. మూలికి కూడా చాలా ఈజీగా వచ్చేసింది. ఇంకా పెరుగు పచ్చడి వేసుకొని అన్నంలో కలుపుకొని బిర్యానీ తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోయింది అసలు. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను మా మమ్మీ హెల్త్ తో ఫస్ట్ టైం ట్రై చేసి చాలా బాగా వచ్చింది. ఈ వీడియో ఎంతో చూసాను, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. దీని ఫుల్ వీడియో యూట్యూబ్ లో ఉంది. అలానే మీరు ఒక ఇన్స్టాగ్రామ్ చేస్తుంటే మన బయోలో అయితే ఫుల్ లింక్ చూసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటా బాయ్.